సరే ఇక పొలిటికల్ విషయానికొచ్చేసరికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలి అని చెప్పేసి ఆయన ఒపీనియన్‌ని తెలియజేశారు. సో, ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పేసారు ఈ విషయాన్ని. ఆయన మరి సీఎం రేస్‌లో ఉండకపోవచ్చా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ నాటికి అని చెప్పేసి చర్చించుకుంటున్నారు. ఆయన ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? ఇప్పుడు అసెంబ్లీలో చర్చల సందర్భంగా వాడిన పదాలనుకుంటాను ఇది. అవును. ఇప్పటికైతే ముఖ్యమంత్రిగా ఉండేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి, హ్మ్. లెజిస్లేచర్ పార్టీ నాయకుడు. అవును. అంటే అటు కూటమికి కూడా లెజిస్లేచర్ పార్టీ నాయకుడే. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమికి ఆయన నాయకుడు. నాయకుడైనందునే ముఖ్యమంత్రి అయినారు. అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రి గాని ఇంగా ఇప్పుడే కాదు, ఇంకొక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు అని నేను అనటం అది సహజంగా జరిగే చర్య. రేపు భవిష్యత్తులో రేపు ఎన్నికలు వచ్చినప్పుడు అవి ఏం జరుగుతాయి అనేది అది తర్వాత పరిణామాలు బట్టి ఉంటాయి. ఈ దినం మాట్లాడినాడు అదే పక్కాగా పర్మనెంట్గా ఉంటుంది అనేది ఏముంది? అటువంటి ఏం లేవు కదా. దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక మంత్రిగా పనిచేస్తున్నాడు ఆయన దగ్గర. డిప్యూటీ ముఖ్యమంత్రి అయినా, హోదా ఉన్నా, రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనేది మెన్షన్ చేయకపోయినా ఆయన ఉప ముఖ్యమంత్రి అనేది ఒక హోదా ఇచ్చినారు. హోదా ఇచ్చినప్పుడు ఆ క్యాబినెట్లో ఉన్నాడు కాబట్టి ఆ మంత్రిగా ఆయన సమాధానాలు ఇచ్చేటప్పుడు లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని, ముఖ్యమంత్రిని తప్పకుండా పొగడాల్సిందే వస్తుంది అంట. ఓకే. అంటే సార్ దీన్ని అంటే అంతకుముందు ఒక చర్చ జరిగింది. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య భవిష్యత్తులో పోటీ అయితే ఉంటుంది. సో, ఇప్పుడు నువ్వు వచ్చే ఎలక్షన్స్ నాటికి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా ఎలక్షన్ మన రాజకీయాల నుంచి తప్పుకుంటే లోకేష్ గారిని ముందు పెడతారు. లోకేష్ గారు సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పని చేయలేరు. సో, వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉంటుంది. అందుకోసం ఆయన ఇప్పుడే ఒక మాట అనేసారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మేముంటాము అన్నట్టుగా చెప్పారు అని అంటే చెప్పేసి. వాటికంత రాజకీయంగా విశ్లేషణ చేయాల్సినంత అవసరం లేదు. నేను కూడా చూశాను. అది యథాలాపంగా ఒక శాసనసభలో రిప్లై ఇచ్చేటప్పుడు ఒక మంత్రిగా, క్యాబినెట్లో ఉన్న మంత్రిగా ముఖ్యమంత్రిని ఎప్పటికైనా నాలుగు మంచి మాటలు చెప్పాల్సిందే వస్తుంది. లేదంటే కూటమి నుంచి తప్పుకొనైనా బయటకు పోవాలి కానీ క్యాబినెట్ నుంచి తప్పుకొని బయటకు పోవాలని, క్యాబినెట్లో ఉన్నంతసేపు ఆ ముఖ్యమంత్రి మద్దతుగా పలకాల్సిందే, సపోర్ట్ చేయాల్సిందే. అందులో భాగంగానే మాట్లాడుండొచ్చు. ఇదే పొత్తు రేపు ఎన్నికల తర్వాత కూడా ఉంటుంది అనేది ఈ దినం మాట్లాడిండొచ్చు, రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం కదా. అవన్నీ ఎట్లా చెప్తాం, ఇప్పుడే చెప్పేదానికి. కానీ ఇప్పుడు ఈయన మాట్లాడడం వల్ల జనసేనలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళు పార్టీ పెట్టారు, అప్పటి వరకు రాలేదు. మొన్న అధికారం వచ్చింది, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. మరి నెక్స్ట్ టైం కన్నా సీఎం రేస్ లో ఉంటే కాస్త సీట్లు కూడా వీళ్ళు పెంచుకుంటే వీళ్ళకే లాభం కదా. ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడేశారని ఒక అసంతృప్తి అయితే జనసేనలో కలుగుతుంది అన్నట్టు ఉంది. అట్లా ఏముంటది, వాళ్ళ పార్టీ సదస్సులు ఉంటాయి, పార్టీలు మాట్లాడుకుంటుంటారు. అవి అంత రాజకీయ నాయకులు అంటే తెలియని వారు మాట్లాడేది సామాన్య జనం మాట్లాడచ్చు, కానీ రాజకీయంగా పరిణితి చెందిన వాళ్ళు అయితే ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడు అక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన అయితే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీడీపీ వైపు నుంచి షర్మిల గారు కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేశారు. ఆయన పరిస్థితి ఏంటి సార్ మరి? నిజంగా అదానితో సంబంధాలున్నాయా? ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి గారి పైన? ఆయన మీద కేసు నమోదు చేసే ఛాన్సెస్ ఉన్నాయా సార్? అంటే ఇప్పుడు వాళ్ళైతే అభియోగ పత్రంలో ఎబ్బి అయితే పేర్కొనలేదు, భారతీయుడు అని పేరు పెట్టారు. ఒక భారతీయునికి ఇచ్చినారు అని. ఎస్విసి అయితే అందులో పేర్లు కూడా ప్రకటించినారు. పేర్లు ప్రకటించినప్పుడు ఆయనకైనా కానీ అమెరికన్ చట్టాలే వర్తిస్తాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ విచారణ జరగాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఈ అక్రమ లావాదేవీలు జరిగినాయని మళ్ళీ ఇక్కడ మన దేశం వాళ్ళు విచారణ చేయించాలా, వీళ్ళు చేసేదానికి లేదు అరెస్ట్, అక్కడి నుంచి జరగాల్సింది వస్తుంది. వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలా. అది సో అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసే ఉంది తెలంగాణలోది, ఫేమస్ కేసు. ప్రభాకర్ రావు పోయి అక్కడ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. వీళ్ళు లుకౌట్ నోటీసులు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలా. ప్రొసీజర్ ఫాలో అయినప్పుడు అప్పుడు అమెరికా వాళ్ళు
సంస్థలు అతన్ని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే. అట్లా ప్రొసీజర్స్ ఉంటాయి. హ్మ్. వాళ్ళు కూడా లుకౌట్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాల్సింది ఉంటుంది. ఓకే. సరే ఈ కేసేంటో గాని పొలిటికల్‌గా చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళేమో రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తారు. బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ మీద చేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ ఏమో బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్నాయి. మోదీకి, అదానికి సంబంధాలున్నాయి. ఏపీలో చూసుకుంటే టీడీపీ వాళ్ళు వైసీపీ మీద, వైసీపీ వాళ్ళు మాకు సంబంధం లేదని వాళ్ళు. అంటే ఒక పొలిటికల్ గొడవైతే స్టార్ట్ అయిపోయింది సార్. ఈ అదాన్ని బేస్ చేసుకొని ఏ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకొని నరేషన్స్ అయితే ఇచ్చేస్తుంది. సో ఇది పొలిటికల్‌గా ఎవరికి ఉపయోగపడే ఛాన్స్ ఉందంటారు సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్ని కలబోయలేను కానీ హ్మ్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి హ్మ్. అది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హ్మ్. జరిగిన కొనుగోలు. ఓకే. విద్యుత్ సంస్థలు అదానీ ఎనర్జీ నుంచి, అజూర్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. హ్మ్. కొనుగోలు చేశారు కాబట్టి అది ఆంధ్రాకు సంబంధించిన వ్యవహారము. హ్మ్. అక్కడ అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చినారు. హ్మ్. ఆహ్, కొ ఇచ్చినారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ మీద తప్పకుండా విమర్శలు చేస్తారు. హ్మ్. అక్కడ కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ ఏమనకపోవచ్చు. ఓకే. జనసేన పార్టీ వాళ్ళు వీళ్ళు ఆరోపణలు చేసేదానికి ఆడ తప్పకుండా జరుగుతాయి. హ్మ్. ఇక్కడ వచ్చేసరికి ఆహ్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన అంశంగా తీసుకున్నారు కేంద్రంలో. అవును. ఈ అదాని మీద ప్రధాన అంశంగా రాహుల్ గాంధీ మాట్లాడడం అంటే హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఈ కేసుకు ప్రాధాన్యతనిచ్చినట్లు లెక్క. ఓకే. ఇక్కడ ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి ఇక్కడ బీఆర్ఎస్, హ్మ్. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలున్నాయి. హ్మ్. కాంగ్రెస్, బీజేపీ నేషనల్ పార్టీస్. అవును. బీజేపీ పట్ల కాంగ్రెస్ తప్పకుండా విమర్శ చేస్తుంది. హ్మ్. ఇక్కడున్నోళ్ళైనా గానీ ఆ పార్టీ ఆదేశాల మేరకు బీజేపీని చేయాలా. హ్మ్. ఇక్కడ బీఆర్ఎస్‌కి సంబంధం లేదు గాబట్టి వాళ్ళు ఎవరి మీదైనా ఊరికే అభియోగాలు మోపొచ్చు. బీఆర్ఎస్ అనే దానికి లేదు గదా! హ్మ్. ఏమన్నా బీఆర్ఎస్‌కు దానికి సంబంధాలేమన్నా రేపు భవిష్యత్తులో బయటపడితే ఈ ప్రభుత్వం దర్యాప్తుల్లో వాళ్ళ బీఆర్ఎస్ మీదకి కూడా పోతారు. ఓకే. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు బీజేపీనైనా విమర్శించొచ్చు, కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీనైనా విమర్శించొచ్చు. హ్మ్. అది ఏది ఎంఓయూలు చేసుకున్నారనే విమర్శ. హ్మ్. ఎంఓయూలు చేసుకుంటే అది కేసు కాదు, పాడు కాదు, దానికి సంబంధం లేదు. హ్మ్. ఎంఓయూలు సదస్సులు నిర్వహించుతారు. హ్మ్. నిర్వహించినప్పుడు ఎంఓయూలు చేస్తుంటారు. చాలా కంపెనీలు చేస్తాయి. చేసిన ఎవరు ముందుకు రారు. ఓకే. ముందుకొచ్చి కంపెనీ పెట్టింటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్‌ని విమర్శించినా అర్థం వస్తది. హ్మ్. లేకపోతే అర్థం పర్థం లేని విమర్శ అయితది. ఓకే. సార్ మెయిన్‌గా ఇప్పుడు ఇది పొలిటికల్‌గా కాంగ్రెస్‌కి యూజ్ అయ్యే అవకాశం ఉందా? అంటే బీజేపీకి యూజ్ అయ్యే అవకాశం ఉందా? మీరేం చెప్తారు సార్ ఈ ఇష్యూ? ఏది నేషనల్‌గా చూసుకుంటే సార్. నేషనల్‌గా చూసుకుంటే బీజేపీ కొంత ఇబ్బందికర పరిస్థితే గదా! హ్మ్. అదానిని ఈ బీజేపీ ప్రభుత్వానికి గుడ్ లుక్స్‌లోనే ఉన్నాడు గదా! అవును. ఈ కేసు నమోదయింది అమెరికన్ కోర్ట్‌లో, న్యూయార్క్ కోర్ట్‌లో నమోదయింది. హ్మ్. ఆ పోలీసులు చర్యలు తీసుకున్నప్పుడు వాళ్ళు లుకౌట్ నోటీసులు అవి ఇస్తారు గదా! ప్రాపర్ హ్మ్. ప్రొసీజర్ ఉంది. ఇచ్చినప్పుడు పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? బీజేపీ ప్రభుత్వమే గదా! అవును. మరి ఇస్తారా? ఇవ్వరా? అనేది అది భవిష్యత్తులో